ఈ శుక్రవారం దాటితే అవతల శుక్రవారమే బాహుబలి 2 రిలీజ్. అందుకే ఈ వీకెండ్ లో థియేటర్లలోకి రావడానికి భయపడుతున్నాయి చాలా సినిమాలు. రిలీజ్ డేట్ సెట్ కాక థియేటర్లు దొరక్క ఇన్నాళ్లు ఇబ్బంది పడుతున్న చిన్న చితకా సినిమాలు మాత్రం వరుస కట్టుకుని వచ్చేస్తున్నాయి. దీంతో ఈ వారం బాక్సాఫీస్ డల్ గా సాగబోతోంది. పేరుకు అరడజన్ సినిమాలు విడుదలవుతున్నప్పటికీ చెప్పుకోదగ్గ మూవీ మాత్రం ఒక్కటి కూడా లేదు. వరుసగా డబ్బింగ్ సినిమాలతో దండెత్తుతున్న మోహన్ లాల్ ఈ శుక్రవారం బ్లాక్ మనీ పేరుతో మరో డబ్బింగ్ మూవీ రెడీ చేశాడు. మలయాళం మూవీ కాబట్టి స్టోరీ లైన్ బాగుంటుంది. తెలుగులో ఆడుతుందా ఆడదా అనేది మాత్రం డౌట్. ఈ సినిమాతో పాటు రాశి నటించిన లంక సినిమా కూడా థియేటర్లోకి వస్తోంది. టెలిపతి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఆత్మగా కనిపించనుంది రాశి. ఉన్నంతలో బ్లాక్ మనీ లంక సినిమాలను మినహాయిస్తే మిగతా సినిమాల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ లిస్ట్ లో పిశాచి 2, ఇద్దరి మధ్య 18, రిజర్వేషన్ లాంటి సినిమాలున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో గట్టిగా ఆడుతున్న సినిమా ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు రిలీజ్ అవుతున్న మూవీస్ లో దేనికైనా మంచి టాక్ వస్తే బాహుబలి 2 వచ్చేంత వరకు కాస్త వసూళ్లు రాబట్టుకునే ఛాన్స్ ఉంది. కాకపోతే ప్రపంచమంతా బాహుబలి 2 కోసం ఎదురు చూస్తున్న ఈ టైంలో చిన్న సినిమాలు చూడటానికి ఎంతమంది థియేటర్లకు వెళ్తారనేది పెద్ద డౌట్. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.